పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా. ఆత్మీయ యాత్రలో సంతోషించే దినాలు, దుఃఖపడే దినాలు, శ్రమల దినాలు, ఇంకా నిందించబడుతున్నటువంటి దినాలు, దూషించబడుతున్నటువంటి దినాలను మనం ఎదుర్కొంటూ ముందుకు వెళుతుంటాం. ఒక వ్యక్తి దేవునితో కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాటన్నిటినీ దేవుడే మనకు అనుమతిస్తారు. ఆ విషయాన్ని గమనించినటువంటి దేవుని హృదయానుసారుడైన దావీదు గారు ఒక సమయంలో బహురీము దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నడుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సౌలు కుటుంబీకుడు గేరా కుమారుడైన షిమి దావీదు గారిని చూస్తూ దావీదు గారు వెంట నడుస్తూ దావీదు గారిని శపిస్తున్నాడు. అతను ఎలాంటి సమయంలో దావీదు గారిని దూషిస్తున్నారు అంటే, జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు గారితో నడుస్తుండగా దావీదు గారు ఇరుపార్శ్వమున బలాఢ్యులుండగా రాజైన దావీదు మీదకు అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వారి వెంట వస్తున్నాడు. 2వ సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనములో, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అంటూ దావీదు గారిని షిమ్మి నిందిస్తూ బాధపరిచే మాటలతో దూషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా నీ మీదికి శిక్ష రప్పిస్తారు, నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావు అని దావీదును దూషిస్తున్నారు. అందుకు దావీదు గారు, దేవుడు సెలవివ్వకుండా షిమి నన్ను దూషించగలడా? యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. వాడు పలికిన శాపములకు వదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని పలుకుతూ దావీదు గారు అతని వారును మార్గమున వెళ్ళిపోతున్నారు. అయినను షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కకు పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొడుతూ దావీదు గారిని దూషిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితాలలో కూడా షిమి లాంటి వారు మనకు ఎదురవుతుంటారు. వారు మనల్ని నిందిస్తూ, దూషిస్తూ మనకు తీర్పరులుగా ప్రవర్తిస్తుంటారు. షిమియను దూషించడం కాకుండా యెహోవా తీర్పును కూడా ప్రస్తావిస్తూ, యెహోవా తీర్పు తీర్చారు, వీడి రాజ్యం వీని కుమారునిదయ్యింది అంటూ దేవుని దూతలాగా మాట్లాడుతున్నాడు. చాలాసార్లు షిమి లాంటి వారు మనల్ని దూషించి ఉండొచ్చు. లేనిపోని చెడ్డ మాటలు, మనల్ని చెడ్డవారమని ఎదుటివారితో చెప్పడానికి రాళ్ల వంటి మాటలు, దుమ్ము వంటి నిందలు మనపైన వేస్తుండొచ్చు. మన గతాన్ని బట్టి పదే చెడుగా ప్రచారం చేసేవారు షిమి లాంటి స్వభావం గలవారే. అయితే మనం నమ్మకంగా దేవునితో యథార్థంగా నడిచేవారమే అయితే అటువంటి షిమిలకు ఆశ్రయం ఇచ్చే స్థాయిలోనికి దేవుడు మనల్ని హెచ్చిస్తారండి. షిమి దావీదు గారి పాపాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు, హత్యను గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ దావీదు జీవితం అంతా నాకు తెలుసు అనే ఆతురతతో అతను పలుకుతున్న ప్రతి మాటను బట్టి దేవుడు షిమికి తీర్పు తీర్చాడు. 1 రాజులు 2వ అధ్యాయము 44వ వచనంలో సొలొమోను షిమితో మాట్లాడుతూ, నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను, నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును అని బెనాయాకు సెలవీయగా బెనాయా షిమిని అంతం చేస్తాడు. దావీదును నిందించిన, దూషించిన షిమి చరిత్ర ముగించబడింది. మన పక్షమున దేవుడుండగా మనల్ని దూషించే షిమిలను దేవుడే అంతమొందిస్తారు. ప్రభు పట్ల నమ్మకత్వంతో జీవించగలిగితే, జీవించాలనే ఆశ మనం కలిగి ఉంటే మనల్ని తప్పించి మనుష్యుల నిందలు, దూషణల నుండి ఆయన మనల్ని భద్రపరుస్తారండి. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా అందరూ నన్నే నిందిస్తుంటారు, మంచిగా ఉన్నా ఏదో ఒక బురద చల్లుతూ నన్ను బాధ పెడుతున్నారు అనేటువంటి కృంగిదలలో ఉన్నట్లయితే, వారు ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చించే ఆలోచన కలిగి ఉంటారండి. దావీదు గారు గ్రహించారు,
వానిని ఇంకా తిట్టనివ్వమని దావీదు గారు సైన్యంతో చెప్తున్నారు. ఈరోజు ఈ మాట ద్వారా మనం దేవుని సన్నిధిలో నన్ను దూషించేవారు, నన్ను నిందించేవారు, నా మీద చెడ్డ మాటలు పలుకు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారికి మారు మనసును దయచేయండి. లేని పక్షాన నన్ను గూర్చి వారితో మీరు మాట్లాడండి అని ప్రార్థించగలిగితే దేవుడు మన ప్రార్థనలను ఆలకించి అటువంటి వారితో మాట్లాడి మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తారండి. దేవుడి ప్రతి నిందలను తీసివేసి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.